105 మినిట్స్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్తో జనవరిలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 99 రూపీస్ రెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక్క 2 సెకండ్స్ మౌనం పాటిస్తా. ఆఫ్టర్ 1 లాంగ్ ఇయర్ మళ్ళీ ఒక సినిమా నేను 2x స్పీడ్లో చూసి అందులోనూ 4x 8x స్పీడ్ ఉందేమో అని చెక్ చేసుకునేలా చేసిన మూవీ ఇది. జనరల్గా 2xలో పెట్టుకొని చూస్తే ఎక్కడ సౌండ్ అది ఎక్స్పీరియన్స్ పోతుందేమో అని చూడను. బట్ ఈ సినిమా అలా చేసింది నాకు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అన్బిలీవబుల్ టాప్ నాచ్ వరస్ట్ అండ్ ఫర్గెటబుల్ స్క్రాప్ మూవీ అండి. నన్నైతే ఈ మూవీ కుదిపి కుమ్మేసి మెలేసి మడతేసింది. మళ్ళీ లాస్ట్లో 105 మినిట్స్ ఎండింగ్ని బిగినింగ్ అంటూ సెకండ్ పార్ట్ ఉన్నట్టు చూపించారు ఈ ఎక్స్పెరిమెంట్ని. ఏందయ్యా మాకిది? ఒక్క కెమెరా వర్క్ సినిమాటోగ్రఫీ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒక్క టెక్నికల్ వర్క్ తప్పిస్తే అది కూడా ఏం ప్లస్ ఉందా అని ఆలోచిస్తే మిగతా సినిమా అంతా కూడా స్టోరీ లేదు, కామెడీ లేదు, హారర్ లేదు, థ్రిల్స్ లేవు. ఇంతెందుకండి అసలు మినిమం అనే పదానికి మినిమం న్యాయం చేయని ఒక అల్ట్రా మ్యాక్స్ ల్యాగ్ బోరింగ్ మూవీ. థియేటర్స్లో ఎవరైనా పొరపాటున చూసుంటే బ్రదర్స్ మీరు నిజంగా తోపులు. ఒక్కసారి కమెంట్ చేయండి. నేను మీ ప్లేస్లో ఉండుంటే 10 నిమిషాలకే థియేటర్ నుండి బయటకు వచ్చేస్తా. ఏం జరుగుతుందో కొంచెమైనా రివీల్ చేస్తూ వెళ్తే ఏదో ఒకలాగా చూసే ఉద్దేశం ఉంటుంది. మొత్తం లాస్ట్ వరకు ఏం చెప్పకుండా ఒకటే సీన్ని సింగిల్ టేక్ లాగా చూపిస్తూ వెళ్తారు. చివరికి ఓ సింతేనా అనేలా చేశారు. ఏం లేదు సినిమాలో డొల్లా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. స్టోరీ చెప్దామంటే ఏముంది అసలు స్టోరీ? సినిమా చూసి మీకు ఏమైనా ఉంది అనిపిస్తే నాకు చెప్పండి. స్టార్టింగ్లో పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తారు హన్సిక గారు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళాక హెల్యూసినేషన్స్ అనుకోవాలో లేదా ఒక చనిపోయిన వ్యక్తి దెయ్యంగా రావడం అనాలో ఒక 5 మినిట్స్ తీయాల్సిన స్టోరీని స్లో కెమెరా మూమెంట్స్తో దారుణంగా 1 అవర్ 50 మినిట్స్కి ఎలా లాగాలనిపించిందో తెలియట్లేదు. ఒక సినిమా చూస్తే మనం దాంట్లో ఎంత వరస్ట్గా ఉన్నా ఏదో ఒక పాజిటివ్ని వెతుకుతాం. అలా అనుకుని పెట్టిందే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. సో అలా ఆలోచించి ఇందులో మెచ్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది హన్సిక గారిని. సింగిల్ పర్సన్తో రన్ అయ్యే ఫిల్మ్ అంటేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది ఇందులో ఆమె పర్ఫార్మెన్స్తో చాలానే సింగిల్ షాట్లు యాక్ట్ చేశారు. ఆమె పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇంకేం లేదండి చెప్పడానికి. స్పెషల్గా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటూ చెప్పడానికి కూడా ఏం లేదు. అండర్ వాటర్లో వచ్చేటప్పుడు హెయిర్ వాటర్లో ఉన్నట్టుగా కాకుండా గాలిలో ఎగిరినట్టు ఎగురుతుంది హీరోయిన్ది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అల్ట్రా బోరింగ్ ఫిల్మ్. ఎటువంటి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి కూడా మినిమం సాటిస్ఫై చేయదు ఈ మూవీ. నాపై నమ్మకం లేకపోతే మీరే చూసి చూడండి. టైం వేస్ట్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. అది కూడా కొన్ని విజువల్స్ బాగుండేలాగా ఉండే కెమెరా వర్క్ అండ్ టెక్నికల్ వర్క్కి, హీరోయిన్ యాక్టింగ్కి. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.